ప్రజలకు కష్టం నష్టం రాకుండా చూసుకోవడమే ప్రభుత్వాల విధి. మరి జనాన్ని దోచుకుంటూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ విషయం పాలకులకు తెలిసినా నియంత్రించలేకపోవడాన్ని ఏమనాలి? బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి పుట్టిన ఊరిపై మమకారంతో బంధుమిత్రులతో సంక్రాంతి జరుపుకుందామనుకుంటే దారి దోపిడీకి గురవుతోంది ప్రతి కుటుంబం. గుండెలు బాదుకుంటూ జనం చెప్పే మాటలు పాలకుల చెవికి ఎందుకు ఎక్కడం లేదు? ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీని పాలకులు ఎందుకు నిరోధించలేకపోతున్నారు? ఏడాదంతా సంక్రాంతి కోసం ఎదురు చూసి సొంతూరు వెళదామని చేసే ప్రయాణం ప్రహాసనంగా మారింది. హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే వారంతా దోపిడీకి గురవుతున్నారు. సొంతూళ్లకు వెళ్లే తెలుగు వారిని అధిక ధరలతో దోచేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి ఈ దారి దోపిడీ కామన్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రతి ప్రయాణికుడు బాధితుడే అంటే అతిశయోక్తి కాదేమో. 3 నెలల ముందు నుంచే రైళ్లన్నీ ఫుల్. రెగ్యులర్ ఆర్టీసీ బస్సుల్లో సేమ్ టు సేమ్ సీన్. ఆర్టీసీ బస్సులు పెట్టినా 50% అదనపు బాధుడు కామన్. పోనీ 50% అదనంగా తీసుకునైనా సరిపడా బస్సులు ఉంటాయా అంటే అది డౌటే. సరిగ్గా ఇక్కడే ఎంటర్ అవుతుంది ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా. జనం వీక్నెస్ ను క్యాష్ గా మార్చుకుని ఏకంగా దారి దోపిడీకి తెరతీస్తోంది. సహజంగా సంక్రాంతి పండుగంటే సగటు కుటుంబాలకు ఖర్చులుంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దందా చేసేవారికి ఏడాదంతా సంపాదించాల్సిందంతా ఈ వారం రోజుల్లోనే దోచేస్తారు. ఆర్జిస్తారు. అదేదో సామెతలా జన సెంటిమెంట్ పై ప్రైవేట్ ట్రావెల్స్ డబ్బులు ఏరుకుంటున్నాయి. ముక్కుపిండి 3-4 ఇంతలు వసూలు చేస్తూ బహిరంగ దారి దోపిడీకి పాల్పడుతున్నారు. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ ఈ ధరలు మరింత పైపైకి వెళుతూ ఉంటాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు 12 నుంచి 1500 ఉండే టికెట్లు సంక్రాంతి ఆ 4-5 రోజులు అమాంతం 8 నుంచి 10,000 దాకా పెంచారు. కాదు, దోపిడీ చేస్తున్నారంటే నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ప్రతి ఏటా సంక్రాంతి వస్తుంది. ఈ విషయం ప్రభుత్వాలకు కూడా తెలుసు. ఎట్ ది సేమ్ టైం ప్రతి సంవత్సరం జనం ప్రయాణ కష్టాలు, ప్రైవేట్ వారి బాధడు గురించి ఇంకా బాగా తెలుసు. అయినా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా ఎందుకుండదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రయాణికులు సాఫీగా పండక్కి వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ కానీ టీజీఎస్ఆర్టీసీ కానీ ఎందుకు ఏర్పాట్లు చేయవన్నా? ఈ బాధ్యత ప్రభుత్వాలది కాదా అన్నా లేదు. బాధ్యత సర్కారులకు ఉండద్దా అంటే నో ఆన్సర్. ప్రైవేట్ ట్రావెల్స్ బరితెగించి మరీ ఇంత ఓపెన్ గా 3-4 ఇంతలు ధరలు, ముక్కిపిండి వసూలు చేస్తుంటే దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు విస్మరించడమే కదా అన్న అనుమానం వస్తుంది. పోనీ సంబంధిత శాఖలకు ఇవన్నీ తెలియవా అంటే బ్రహ్మాండంగా తెలుసు. ఎవరెవరు ఎంతెంత వసూలు చేస్తారో పక్కా సమాచారం ఉంటుంది. పైగా ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఆన్లైన్లో అంటే అందరికీ తెలిసేలా అధిక ధరలకు టికెట్లు అమ్ముతుంటే వ్యవస్థలు కళ్లు మూసుకుంటున్నాయా అన్నా? మరి సదరు శాఖలు, అందులో పనిచేసే అధికారులు ఎందుకు నియంత్రించేందుకు ప్రయత్నం కూడా చేయరు? ఎందుకంటే వారికి అందాల్సినవి వారికి పువ్వుల్లో పెట్టి ఇస్తారు కనుక. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కి ఇలాంటి దుర్భర పరిస్థితి తలెత్తుతున్నా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కనీసం ఈ అంశంపై కలిసి చర్చించవు. జనం ఎలా చస్తే మనకేంటి అనే బాధ్యతారాహిత్యమా, లేదంటే పండుగ సెంటిమెంట్ ను దోపిడిగా మార్చుకునే హక్కు ప్రైవేట్ ట్రావెల్స్ కు రాసిచ్చేశారా అన్న అనుమానాలు సగటు ప్రయాణికుడికి కలుగుతున్నాయి. పైగా రెగ్యులర్ గా ఏపీ, తెలంగాణ భూభాగాల మధ్య ఇన్ని బస్సులే తిరగాలని సరిహద్దు తగాదాలు కూడా తలెత్తుతున్నాయి. ఏపీ నుంచి రోజుకు ఇన్ని బస్సులే రావాలనే నిబంధన ఉందట. 2 ప్రభుత్వాలు తీర్చుకోలేనంత సమస్య కాదు కదా. పోనీ అంటే ప్రభుత్వ బస్సులకు ఉన్న ఇవే నిబంధనలు ప్రైవేటు బస్సుల వారికి మాత్రం ఎందుకుండవు? దీనికి సమాధానం చెప్పే ధైర్యం 2 రాష్ట్రాల అధికారులకు ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మరి లక్షల్లో ప్రజలు దోపిడీకి గురి కాకుండా తెలుగు ప్రభుత్వాలు ఎందుకు చొరవ తీసుకోవటం లేదు? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో దోపిడీ చేస్తున్నారు సరే, ఆ బస్సులు ఏమైనా అద్భుతంగా ఉంటాయా, ఫిట్ గా ఉంటాయా? ఆ గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుందా అంటే కూడా నో ఆన్సరే. పైపై మెరుగులతో ఆకర్షణీయంగా ఉండే బస్సులే ఎక్కువ. ఇంకా ఈ పండుగ పేరిట డొక్కు బస్సుల్లో కూడా రంగులేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. వీటిని ఏడా పెడా తోలుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటవాడే హక్కు వారికి ఎవరిచ్చారు? ఇలాంటి బస్సులను నియంత్రించాల్సిన సోకాళ్ల అధికారులు మామూళ్ల రూపంలో పండుగ చేసుకుంటారు.
అంటే డొక్కు బస్సులను నియంత్రించాల్సిన అధికారులకు ట్రావెల్స్ యాజమాన్యాలు మామూళ్లు విధులిస్తారు. సరే, ఈ డొక్కు బస్సుల్లో అధికారుల కుటుంబాలు బంధువులను పంపించే సాహసం చేస్తారా అంటే చేయరు. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు నానా హంగామా చేసి ఆర్టీఏ అధికారుల చేతులు కట్టేస్తుంది ఎవరు? రోడ్లపై వేలల్లో బస్సులు నడుస్తుంటే నామమాత్రంగానే బస్సులపై రైడ్స్ చేయడంలో ఆంతర్యం ఏంటి? కంటికి కనిపించే వీరి అరాచకాలకు దశాబ్దాలుగా సమాధానం దొరకటం లేదు. దీనికి ఒక్కటే పరిష్కారం. ఓ ప్రయాణికుడా, నువ్వే మేలుకో. నిన్ను, నీ కష్టాన్ని పండుగ పేరిట దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోకుండా నిగ్గతీయాలి. నీ బాగోగులు చూస్తామని ప్రమాణాలు చేసే పాలకులు కనీసం పండక్కి ఊరెళ్లే ఏర్పాటు చేయకుంటే నోరు మూసుకుని ఉండకుండా ప్రశ్నించాలి. 2-3 ధరలు వసూలు చేస్తుంటే నిలదీయలేని దుస్థితిలో ఉండకుండా ఉద్యమించాలి. ప్రతి ఏటా ఇలాగే దారి దోపిడీ చేస్తే నోరు మూసుకుని ప్రయాణించకుండా ఎదురు తిరిగి వ్యవస్థలను నిగ్గతీయాలి. పాలకులారా, ఎన్నికలప్పుడు మీ స్వార్థం కోసం ఓట్లు కొనటం కాదు, జనానికి అవసరమైనప్పుడు ఆదుకోవాలన్న సోయి మీకెప్పుడొస్తుంది? మీ అండదండలతో జనం కష్టాన్ని దోచేసుకుంటుంటే మీ ఉద్యోగాన్ని, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేరా? నిలదీయలేరా? అరికట్టలేరా? ఓ పాలకులారా, ఇప్పటికైనా ఆలోచించండి. ఈ సంక్రాంతి నుంచైనా ప్రైవేట్ దోపిడీలను ఆపండి, అరికట్టండి అని వేడుకుంటున్నాడు సగటు ప్రయాణికుడు.